ఖాళీగా ఉండడానికి నాకు నచ్చట్లేదు మావయ్య. ఆ దీప రోజు రోజుకి ప్రతి దాంట్లో గెలుస్తుంది. బావ, దీప అనుకున్నవన్నీ చేస్తున్నారు. ప్రతి విషయంలో నాకు గెలుపు దగ్గర వరకు వచ్చి ఓటమి నాకు ఆహ్, రుచి చూపిస్తుంది. అసలు ఎందుకిలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఇక ఏం చేయాలో తెలియక అసలు పెళ్లి ఎలా జరిగిందో తెలియక దాసు కూడా అక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు. నా కూతురికి ఇచ్చిన మాట కోసం నేను పెళ్ళికైతే వెళ్ళలేదు. కానీ పెళ్లి ఎలా జరిగింది? అసలు ఏం చేసింది జ్యోత్స్న? ఏదైనా ఈ పెళ్లి ఆపడానికి కుట్రలు చేస్తుందా? నేను కార్తిక్ అయితే జాగ్రత్తగా ఉండమనైతే చెప్పాను. కానీ ఈ పెళ్లి ఆగకుండా చూసే ప్రయత్నం నేనైతే చేయలేకపోతున్నాను. ఎట్టకేలకి శ్రీధర్ బావని ఒప్పించి పెళ్ళికైతే తీసుకొచ్చాడు. కానీ శ్రీధర్ బావ మారాడంటే నాకైతే నమ్మకం లేదు అని అనుకుంటూ దాస్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే శ్రీధరు ఇంకా జ్యోత్స్న ఇంకా పారిజాతంలతో మాట్లాడుతూ ఆ తాళిబొట్టు దొంగతనం చేసింది నేనే అని చెప్తూ ఉండడం కార్తీక్, దీప ఇద్దరు కూడా వినేస్తారు. ఆ తర్వాత దీప, కార్తీక్ విన్న తర్వాత ఆ విషయం తెలిసిన శ్రీధర్ టెన్షన్ పడతాడు. నేను మారలేదని మళ్ళీ వీడికి తెలిసిపోయిందా? మళ్ళీ నన్ను ఇంకా అపార్థం చేసుకుంటాడా? అయినా నేను చేసిన నా భాగవతం అంతా బయటపడిందా? వీడు వినేసాడా అంటూ అనుకుంటూ ఉండగా, ఏంటి మాస్టారు నువ్వేనా తాళిబొట్టు కొట్టేసింది? అనగానే అది, అది అంటూ తడబడుతూ ఉండగా, చాలా మంచి పని చేశావు మాస్టారు. తెలియకుండానే నువ్వు నాకు మంచి హెల్ప్ చేశావు మాస్టారు. అయినా నువ్వు మారిపోయి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చావని నేననుకుంటానని ఎలా అనుకున్నావు మాస్టారు? నీ బుద్ధి ఎప్పటికీ మారదని నాకు తెలుసు. మా అమ్మ అప్పటికే చెప్తూనే ఉంది. మీ నాన్న మారతాడన్న నమ్మకం నాకు లేదురా అని చెప్పింది. కానీ నేనే ఆహ్, అదే ఎలా పెళ్లి ఆపాలని చూస్తారో చూద్దామని చెప్పి అనుకున్నాను. కానీ నా భార్య కోరికేంటో తెలుసా? మీ చేతుల మీదుగా కన్యాదానం స్వీకరించాలని. అలాగే అత్త, మామల చేతుల మీదుగా కన్యాదానం ఇవ్వాలని. నా భార్య కోరిక నెరవేరింది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఇంటి వారసులకి చెందాల్సిన ఆ తాళిబొట్టు, అదే నానమ్మ మెడలోని తాళిబొట్టు నా భార్య మెడకి చేరింది. అంటే నా భార్యకి ఈ ఇంటికి ఏదో అవినాభావ సంబంధం ఉందనే కదా అర్థం అంటూ కావాలని దీపే వారసురాలు అన్నట్టుగా మాట్లాడతాడు కార్తీక్. ఇక కార్తీక్ అలా మాట్లాడగానే జ్యోత్స్నకి వెన్నులో వణుకు పుట్టేస్తుంది. ఎందుకంటే బావకి నిజంగానే అసలు జ్యోత్స్నే ఈ ఇంటి జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదని, అలాగే దీపే ఇంటి వారసురాలని తెలిసిందా ఏంటి? ఎందుకు బావ ఈ విధంగా మాట్లాడుతున్నాడు? డౌట్ లేదు. బావకి నిజం తెలిసిందని అనిపిస్తుంది అంటూ జ్యోత్స్న అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే దాసు కూడా వస్తాడు. దాసు రాగానే ఇంట్లో వాళ్ళంతా మంచిగా వెల్కమ్ చెప్పి ఆహ్, మాట్లా పలకరిస్తారు. అలా పలకరించిన తర్వాత, "ఏంటి దాసు పెళ్ళికి రాలేదే?" అని శివనారాయణ అడగగానే, నాకు కొంచెం పనుండి రాలేకపోయాను. అయినా దీప, కార్తీక్‌ల పెళ్లి జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి" అంటూ ఇక దీప, కార్తీక్‌లని ఆశీర్వదిస్తాడు. పెళ్లయిన తర్వాత వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. జ్యోత్స్నకేమో కడుపు మండిపోతూ ఉంటుంది. నేను ఎంత చెయ్యొద్దు అనుకున్నా, ఈ పెళ్లి జరగనివ్వద్దు అనుకున్నా పెళ్లి జరగడమే కాకుండా నా మెడలో పడాల్సిన ఆ నాయనమ్మ తాళిబొట్టు ఇప్పుడు ఈ దీప మెడలో పడింది. అంటే ఈ ఇంటి వారసురాలి మెడలో పడాలన్నది తాతయ్య కోరిక. ఆ కోరిక నెరవేరింది. కానీ తాతయ్య లెక్క ప్రకారం ఈ ఇంటి వారసురాలిని నేను కదా! ఈ మాటేదో తాతయ్యని అడిగేస్తాను అని చెప్పేసి వెంటనే శివనారాయణ దగ్గరికి వెళ్లి, "నువ్వు చేసింది నాకేం నచ్చలేదు తాత. నా మెడలో పడాల్సిన ఆ తాళిబొట్టుని ఆ దీపం మెడలో ఎందుకు పడేలా చేశావనగానే, ఈ ఇంటి సంతోషం కోసం, ఈ నట్టింట్లో నా ఇంటి ఆడపిల్ల కన్నీరు పెట్టుకోకూడదని నేనలా చేశాను. అయినా ఇదంతా నీ వల్లే జరిగింది కదా! నువ్వు దీప మెడలో తాళి కట్టకుండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. ఈ పెళ్లి జరిపించాల్సిన అవసరం వచ్చేదే కాదు. అలాగే నా భార్య మెడలోని తాళిబొట్టు నీ మెడలో పడాలి అనుకున్నాను. కానీ నా ఆ పని మనిషి మెడలో పడాల్సిన కర్మ పట్టింది. ఇదంతా నీ వల్లే కదా! ఇప్పుడు ఏదైతే ఏముంది? పెళ్లయితే జరిగిపోయింది. నా కూతురు సంతోషంగా ఉంది. ఈ ఇంటి ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదని ఆ పంతులు గారు చెప్పారు. అది జరిగింది. తర్వాత దాసు మామయ్యని పంపించేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే దాసుని తీసుకొని బయటికైతే వస్తాడు. ఇక దాసుతో కార్తీక్ మాట్లాడుతూ ఉండగా ఆహ్, ఏంటి ఏం జరుగుతుంది? మళ్ళీ బావ కార్తీక్ బావతో ఎందుకు దాసు మాట్లాడుతున్నాడు? అంటే
కొంపదీసి ఈ విషయం గురించి చెప్పడానికేనా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా విషయం తెలిసే ఉంటుంది. బావ ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఇందాక శ్రీధర్ మామయ్యకు థాంక్స్ చెప్పినట్టున్నాడు. అంటే ఇక లాభం లేదు. వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకోవాల్సిందే. దీపని ఆ లైఫ్‌లో లేకుండా చేయాలి. అసలు దీపకు లైఫే లేకుండా చేయాలి. దీపని, శౌర్యని అడ్డు తొలగించుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అందుకోసం గట్టిగా ఫిక్స్ అయిపోయి వాళ్ళిద్దరిని చంపించే ప్రయత్నం మళ్ళీ చేస్తుంది. ఇప్పుడు చంపించే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ దొరకకుండా, ఏ అనుమానం రాకుండా దీపని, శౌర్యని అడ్డు తొలగించుకోవాలని, అలాగే ఆ తర్వాత ఆ దీప మెడలో తాళి నా మెడలో పడాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది జ్యోత్స్న. అందుకోసం ఇక జ్యోత్స్న రౌడీలని పురమాయిస్తుంది. రౌడీలని పురమాయించడమే కాకుండా ఇక దీప కార్తీక్‌లు అలా కార్తీక్ తోడుగా లేని సమయంలో దీపని, శౌర్యని మభ్యపెట్టించి ఏదో మాయలోకి జారించి అలాగే వాళ్ళిద్దరిని అడ్డు తొలగించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అదే ప్లాన్ వాళ్ళకి రౌడీలకి చెప్పేస్తుంది. అది విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక జ్యోత్స్న చెంప చెల్లు మనిపిస్తాడు. ఏంటి కార్తీక్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కూతుర్ని ఎందుకు కొడుతున్నావు అనగానే అది కొన్ని కొన్ని అంటే ఇలాంటి వాటికి మనము ఇలానే ట్రీట్మెంట్ చేయాలత్త. అసలు జ్యోత్స్నకి ఏం జరిగిందో నీకు తెలుసా? జ్యోత్స్న కావాలనే ఏదేదో మాట్లాడుతుంది. అంటే తను షాక్‌లో ఉంది. మా పెళ్లి జరిగిపోయింది కదా! ఆ షాక్‌లోంచి తేరుకోవడానికి నేను ఇలా కొట్టాననమాట. అంతే. అంతే కదా జ్యోత్స్న. అది అవును. అవును. అంతే అని చెప్పేసి జ్యోత్స్న కూడా తడబడుతూ చెప్తుంది. ఏంటి ఆహ్, ఏంటే నీ కంగారు చూస్తుంటే నాకు కంగారు పుడుతుంది. పద ఇంట్లోకి వెళ్దాం అనగానే, "నువ్వు వెళ్ళమ్మా. నేను వస్తాను" అనగానే, "సరే తొందరగా వచ్చి భోజనం చెయ్యి. చాలా టైం అయిపోయింది" అంటూ సుమిత్ర అయితే వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే, "ఏంటి మరదలా నువ్వు ఏంటి నాకేదో నిజం తెలిసిపోయిందనుకోని చాలా కంగారు పడి నా భార్య బిడ్డల అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నావేమో. నువ్వు చచ్చినా కానీ ఆ పని చేయలేవు. ఎందుకంటే ఈ దీపే ఈ ఇంటి వారసురాలన్న విషయం నాకు తెలుసు కాబట్టి. నేను తలుచుకుంటే ఆ విషయం ఇప్పుడే చెప్పేయగలను. కానీ చెప్పను. ఎందుకంటే నీ నోటితో నీ అంతట నువ్వే దీప ఈ ఇంటి వారసురాలని, ఇదంతా చేసింది పారిజాతం నానమ్మే అని అందరికీ చెప్పాలి. అందుకోసమే నేనిదంతా చేస్తున్నాను. అయినా నీ గురించి అన్నీ తెలిసిన తర్వాత, ఈ నిజం తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు చెప్పట్లేదని నీకు డౌట్ రావచ్చు. కానీ నా ప్లానింగ్స్ వేరే ఉన్నాయి. ఆ ప్లానింగ్స్ ముందు ముందు నీకు తెలుస్తూ ఉంటాయి. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏం చేసినా, ఎలా చేసినా, ఏం చేయాలని చూసినా, ఈవెన్ నీ మనసులో ఉన్న ఆలోచనతో సహా నాకన్నీ తెలిసిపోతాయి. నేను 24 గంటలు నిన్నే ట్రై చేస్తూ ఉంటాను. నీ మీదే ఫోకస్ చేసి ఉంచుతాను. కాబట్టి నువ్వు నా భార్యని, నా కూతుర్ని, అలాగే నా ఇంట్లో వాళ్ళని, ఈ ఇంట్లో వాళ్ళని ఏం చెయ్యాలని చూసినా కూడా నాకంతా తెలిసిపోతుంది. అయినా నువ్వు నిద్ర మాత్రలు కలిపావని, పాలు ఆ దీపకు ఇవ్వాలని చూసావని కూడా తెలుసు. అంతేకాదు మా నాన్ననితో కలిసి శౌర్యని కిడ్నాప్ చేయించాలనుకున్నావని కూడా నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ పెళ్లి ఆపడానికి నువ్వు చేసిన నాటకాలు అన్నీ ఇన్ని కావని కూడా నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయము ఇదొక్కటే. దీప నా భార్య. ఈ ఇంటి వారసురాలు. మా అమ్మ ఏవైతే కోరుకుందో ఆ కోరిక ఈరోజు నెరవేరింది. ఈ ఇంటి వారసురాల్ని నాకు భార్యగా అందించాలి అనుకుంది. అదే ఈరోజు జరిగింది. ఎప్పటికైనా వాళ్ళనుకున్నదే జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎనీవే నేను నీ ప్లాన్ ద్వారా, అలాగే మా మాస్టర్ ప్లాన్ ద్వారా మంచే జరిగింది. ఎందుకంటే ఆ తాళిబొట్టు ఈ ఇంటి వారసురాలి మెడలో పడాల్సింది. ఆల్రెడీ మాకు పెళ్ళైపోయింది కదా! ఇక ఆ తాళిబొట్టు దీపం మెడలోకి ఎలా వస్తుందా అనుకున్నాను. కానీ ఆటోమేటిక్‌గా ఆ తాళి చేరాల్సిన చోటుకే చేరింది. చూసావా దీన్ని డెస్టినేషన్ అంటారు అంటూ జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోయే షాక్‌లైతే ఇస్తూ ఉంటాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి కార్తీక్ అసలు జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని వాళ్ళిద్దరూ జ్యోత్స్నని ఒక్క ఆట ఆడించాలి అని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయించి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.